నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మే నెలలో 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు గోచార వార అంచనాలు ద్వాదశ రాశుల వారికి కూడా తెలుసుకుందాము. చేయదగ్గ దైవారాధన కూడా ప్రతికూలతలకి తెలుసుకుందాము చివరిలో. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశిలో పూర్వభాద్రపద నుండి మిథున రాశిలో మృగశిర 1వ పాదం వరకు సంచరించే ఈ వారంలో 12 రాశుల వారి ఫలితాలు, పరిహారాలు అన్నీ కూడా తెలుసుకుందాము. ఈ వారంలో కుజుడు 11వ తేదీ నైట్కి మేషరాశిలోకి, సొంత రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. అయితే 15వ తేదీన బుధుడు మేషం నుండి వృషభానికి వెళ్తాడు. 16వ తేదీన సూర్యుడు మేషం నుండి వృషభానికి వెళ్తాడు. వృషభంలో సంచరించే శుక్రుడు 15వ తేదీన మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఈ వారంలో ఈ 3 గ్రహాల స్థాన మార్పుల వల్ల కొద్దిపాటి మార్పులు సంభవిస్తాయి అనేది సూచిస్తుంది. ఈ వారంలో కుజుడు మేషరాశిలో, బుధులు వృషభ రాశిలో మరియు శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. కాబట్టి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. లైక్ మర్చిపోవద్దు దయచేసి. అయితే ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2, 3 పాదాల రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే 12, 1, 2, 3 అంటే చంద్రబలం మిశ్రమంగా ఉంది ఈ వారంలో మేషరాశి వారికి. అయితే ఇతర గ్రహాలు అసలు ఖగోళంలో ఎలా ఉన్నాయి అంటే చంద్రుడు మాత్రం మేను నుండి మిథునం 1వ పాదం మృగశిర వరకు సంచరిస్తున్నాడు, బాగానే ఉంది. అయితే ఇతర గ్రహాలు మిథునంలోనే గురు సంచారం కూడా జరుగుతుంది. అయితే కేతువు సింహరాశిలో, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇది గ్రహాల స్థితిగతులు. ఇతర గ్రహాలు వీటన్నిటి ఆధారంగా ఈ వారం మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఎందుకంటే 1వ స్థానం మీద 3వ స్థానం మీద కూడా చంద్ర సంచారం ఉంటుంది. 3 ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడా పెంచుతాడు అనేది సూచిస్తుంది. ఇక కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతంగా చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే కనుక రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యల పట్ల జాగ్రత్త. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంటుంది ఈ వారంలో, దానికి బాధ లేదు. అయితే కెరీర్ పరంగా చూసుకున్నా, విద్యార్థి పరంగా చూసుకున్నా, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి హాజరవుతారో వారికి ఈ వారంలో మంచి రిజల్ట్స్ పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉన్నత విద్య కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ విద్య ప్రయత్నాలన్నీ కూడా ఈ వారంలో వీరికి ఫలిస్తాయి. మంచి అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నించండి. ఇక దీర్ఘకాలిక వివాదాల్లో అనుకూల తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. కోర్టు వివాదాల్లో ఎవరైతే కోర్టు విషయాలలో వెయిటింగ్ చేస్తున్నారో వారికి తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో వీరికి. ఇక పరిహారంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి వారికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా వారం స్టార్టింగ్తో లాభస్థానం నుండి చంద్రబలం బాగానే ఉంది. తదుపరి ఖర్చులు వ్యయస్థానం మీద, తర్వాత రాశిలోనే చంద్ర సంచారం, తదుపరి ద్వితీయంలో బలం బాగానే ఉంది అని చెప్పచ్చు. ఇతర గ్రహాలు కూడా వృషభ రాశికి బాగానే, శని 11లో, 2లో గురువు చాలా అనుకూలంగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఈ వారంలో వీరికి కూడా కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మిశ్రమం కంటే కొద్దిపాటి అధికంగా ఉండొచ్చు అంచనా. ఆదాయం అయితే మెరుగుపడుతుంది బాగానే. వీరికి బుధాదిత్య యోగ ప్రభావంతో వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు.
మరీ అంతగా కాకపోయినా కానీ బుధుడు కంబస్ట్ అవుతాడు కొంతకాలం. దాని మూలంగా కూడా కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్ వ్యాపారాల్లో ఉంటాయి అనేది సూచిస్తుంది. కంటి సమస్య ఆరోగ్యపరంగా లేదా గొంతు సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. ఈ వారంలో జాగ్రత్త తీసుకోండి ఆ విషయాలకి. పిల్లల చదువుల విషయంలో అయితే బాగా ఒత్తిడి ఉంటుంది వారికి అనేది సూచిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు, కుటుంబంలో ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం ఈ వారంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా జరుగుతాయి కాబట్టి వివాహాలకి అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశి వారికి. ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారికి మంచి సూచనలే కనిపిస్తున్నాయి ఈ వారంలో. ప్రయాణాలు అయితే కనుక వృత్తిపరమైన ప్రయాణాలు అయితే బాగా లాభిస్తాయి, మంచి అనుకూలంగా ఉంటాయి వీరు ప్రయాణాలు అనేది వ్యవహారికంగా వృత్తిపరంగా. ఇక ఈ విధమైన మిశ్రమం కంటే కూడా అధికంగానే కొద్దిపాటి మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. అయితే శుక్రవారం మహాలక్ష్మి అష్టకం పఠించండి ఇంకా ఉత్తమమైన ఫలితాల కోసం. మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా ఈ మిథున రాశి వారికి ఈ వారం చంద్రబలం బాగా ఉంది. శుక్రుడి సంచారం వల్ల రాశిలోనే సంచరించడం వల్ల వినోదం, విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. కాకపోతే సామాజిక గౌరవం 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం సాగేటప్పుడు వారం ప్రారంభంలో సగభాగం వరకు కూడా చాలా బాగుంటుంది. అలాగే 12వ స్థానంలో సంచరించే టైంలో సగభాగం తర్వాత విలాసాల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఈ వారంలో వీరికి సమాజ గౌరవం పెరుగుతుంది అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో బదిలీలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులు, రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ వారంలో. ఈ విధమైన మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. ఈ పరిహారంగా బుధవారం విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఇంకా శ్రేష్టమైన ఫలితాలకి అనేది సూచించడం. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 9, 10, 11, 12 వారం ప్రారంభం నుంచి కూడా చివరి 2 రోజుల వరకు కూడా చంద్రబలం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఎక్కువగా ఈ లాస్ట్కి వచ్చేసరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగులతో వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి 10లో కుజుడు సంచారం కూడా జరుగుతుంది. కుజుడు మంచి ఫలితాలే ఇచ్చినా సహోద్యోగులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఇక తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లల ప్రవర్తన అయితే ఈ వారంలో కొంత ఆందోళన కలిగించవచ్చు కర్కాటక రాశి సంతానం వల్ల. ఇక కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక కర్కాటక రాశి వారికి కేసుల్లో వాయిదాలు పడవచ్చు ఈ వారం. కొత్తగా ఎవరికి అయితే మాత్రం హామీలు ఇవ్వకండి ఈ వారంలో. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి పరిహారంగా సోమవారం శివాభిషేకం చేయించుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చంద్రబలం తక్కువగా ఉంటుంది. మిగతా రోజులంతా కూడా చంద్రబలం బాగుందని చెప్పచ్చు. అయితే సంతాన అభివృద్ధి వీరిని ఎంతో సంతోషపరుస్తుంది. ఈ వారంలో వీరికి సంతానం నుండి మంచి సంతోష వార్తలు వస్తాయి. వారి విద్యాపరమైన విషయాలకు కానీ ఏదైనా సరే ఆధ్యాత్మిక చింతన కూడా చాలా బాగా పెరుగుతుంది ఈ వారంలో సింహరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే గతంలో ఆగిపోయిన పనులు వ్యాపార పరంగా అయినా సరే ఆ పనులన్నీ కూడా ఈ వారంలో చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారాల ద్వారా లాభాలు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా బాగుంది ఈ వారంలో.
అయితే ఆరోగ్యపరంగా వెన్నునొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు ఎదురవ్వచ్చు. ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండండి, గమనింపులో ఉండండి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాల కంటే కూడా అధికంగానే ఉన్న ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించండి, మంచి ఆరోగ్యానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక వృత్తి జీవితంలో ఎక్కువగా మంచి మార్పులే జరుగుతాయి. గురు శుక్రుల అనుకూలత వల్ల కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఈ 10లో గురు శుక్రుల సంచారం కన్యారాశి వారికి లక్ష్మీ యోగంగా కనిపిస్తుంది. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఈ కన్యారాశి వారికి, ఈ విషయాల్లో ఉన్నవారికి. ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి వీసాలు లభించవచ్చు అనేది కూడా డంకాపదంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే తండ్రి ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ పెట్టండి కొద్దిపాటి. ఇక పరిహారంగా ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయండి, ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు రావడానికి అన్ని సందర్భాలకి అనేది సూచించటం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగా ఉంది. అయితే తులారాశి వారికి 9లో గురువు సంచారం, 6లో శని సంచారం బాగానే మంచి అనుకూలతలే ఉంటాయి అనేది సూచిస్తుంది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావచ్చు, సహనం పాటించడం ముఖ్యం. ఎందుకంటే 7లో కుజుడు తన సొంత రాశిలో ఉన్నాడు తులారాశి వారికి. ఈ విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహనం పాటించడం ఎంతైనా అవసరం ఈ తులారాశి వారికి ఈ వారంలో. అంటే జీవిత భాగస్వామి విషయంలో అయినా సరే, వ్యాపార భాగస్వాముల విషయంలో అయినా సరే. ఆరోగ్యపరంగా అష్టమశని ప్రభావం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు వారికి కొద్దిపాటి అధికమయ్యి ఇబ్బంది పెట్టవచ్చు ఈ వారంలో. ఆహార నియమాలైతే క్రమబద్ధంగా పాటించండి. ఇక అవివాహితులకి సంబంధాలు కుదిరే అవకాశం ఉన్న నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. కొద్దిపాటి గందరగోళంగా, అపనమ్మకంగా, కొద్దిపాటి మోసపోయే విషయంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి వివాహాలు కుదిరే అవకాశం ఉన్నా కానీ. ఈ విధంగా ఈ ఫలితాలు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలకి. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మంచి అనుకూలతలకి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారాంతంలో కొద్దిపాటి ఈ చంద్రబలం తక్కువ ఉన్నా కానీ 6లో కుజుడు తన సొంత రాశిలో ఉండటం వలన వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి సొంత రాశిలో ఉండటం శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యంగా వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి. ఏమన్నా కోర్టు కేసులు ఉన్నా కానీ, వివాదాలు ఉన్నా కానీ వీరికి అనుకూలంగా మారతాయి అనేది సూచిస్తుంది. ఈ వారం బాగుంది వీరికి. ఆరోగ్యపరంగా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం అయితే సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు మంచిగా కృషి చేయండి అనేది సూచిస్తుంది. పరిహారంగా మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి 4, 5, 6, 7 చంద్ర సంచారం. వారం ప్రారంభంలో సగం వరకు చంద్రబలం తక్కువ ఉన్న వారం మధ్య నుండి వారాంతం వరకు చంద్రబలం బాగుంటుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి ఆర్థికంగా భారీ ఉపశమనం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ధనుసు రాశి వారికి 6వ అధిపతి 7లో గురువుతో కలిసి ఉన్నాడు. అప్పుల బాధల నుండి ముఖ్యంగా బయటపడతారు అనేది సూచిస్తుంది. కుటుంబంలో పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాల విషయాల్లో శుభవార్తలు ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ప్రశాంతత ముఖ్యంగా లభిస్తుంది ఈ వారంలో ఈ ధనుసు రాశి వారికి. ఈ వారం బాగానే ఉంది ధనుసు రాశి వారికి. పరిహారంగా గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఇక మకర రాశి.
మకర రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 చంద్రబలం మిశ్రమంగానే ఉంది. అయితే ఈ మకర రాశి వారికి ఆస్తుల అమ్మకాలు కొనుగోలులో కొద్దిపాటి కదలిక అనేది ఈ వారంలో వస్తుంది. ఎవరైతే అమ్మాలని ఎప్పటి నుంచో ఎదురు చూసేవారికి కుదరకపోవటం మూలంగా ఈ వారంలో కొద్దిపాటి కదలిక ఉండొచ్చు. ఇంట్లో వాతావరణం కొంత గంభీరంగా అయితే ఉండవచ్చు అనేది సూచిస్తుంది మకర రాశి వారికి. 4లో కుజుడు ఉండటం వల్ల కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇక వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు ఉన్నాయి. వారం ప్రారంభంలో 2 దినాల తర్వాత మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తిలో స్థిరత్వం అయితే ఏర్పడుతుంది మకర రాశి వారికి. ఈ విధమైన ఫలితాలకి శనివారం ఆంజనేయ స్వామిని సింధూర పూజ చేయండి. ఇంకా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది సూచించటం. ఇక కుంభరాశిని అనుసరించి 2, 3, 4, 5 కుంభరాశి వారికి ఈ వారం చంద్రబలం చాలా తక్కువగానే ఉందనేది చెప్పచ్చు. 2, 3, 4, 5 రాశుల మీదుగా కాబట్టి వారం ప్రారంభంలో 2 దినాల తర్వాత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటానికి మంచి అనుకూలతలు ఉంటాయి. పాత మిత్రుల కలయిక అనేది కూడా సంభవిస్తుంది. దాని మూలంగా మంచి ఆనందాన్ని పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులు అయితే కనుక వారి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది ఈ వారంలో పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి. ఇక ఆరోగ్యపరంగా గొంతు లేదా చెవి సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఈ వారంలో. కుంభరాశి వారు ఈ విషయాలకి శ్రద్ధ తీసుకోండి. పరిహారంగా పేదలకు అన్నదానం లేదా సహాయం చేయండి. చివరిగా మీనరాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం మిశ్రమంగానే ఉంది. అయితే 4వ స్థానంలో శుక్ర గురువులు ఉండటం వల్ల కుటుంబ వ్యవహారాల్లో మీనరాశి కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం అంత అనుకూలంగా లేదు. మాటల విషయంలో సంయమనం పాటించాలి లేదా వివాదాలకి దూరాలకి యుద్ధాలకి కూడా దోహదం చేస్తుంది. కాబట్టి చాలా ఓర్పుగా ఉండండి కుటుంబ విషయాల్లో మాత్రం. ఆరోగ్యపరంగా పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. కంటి పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా మంచిది మీకు అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారపరంగా చూస్తే కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టపోయే సూచనలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అదమంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి మీన రాశి వారికి అన్ని రాశుల్లో కంటే కూడా. కాబట్టి వీరు శివాలయ దర్శనం మరియు దక్షిణామూర్తి ఆరాధన శ్రేయస్కరం అన్ని ప్రతికూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది 12 రాశుల వారికి ముఖ్యంగా చంద్ర ఆధారిత ఫలితాలు, అన్ని వివిధ రంగాల్లోనూ ఫలితాలు, హెల్త్ ఇష్యూస్, పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్, విద్యార్థులకి వ్యాపారం, విద్య, కెరీరు, ట్రావెల్స్ వీటన్నిటి గురించి కూడా సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఇది పరిహారంగా కూడా ఏ దేవతారాధన చేసుకోవాలి అనేది కూడా పరిహారంగా సూచించడం జరిగింది. ఇది 12 రాశుల వారికి ఈ వారంలో. చాలా రాశుల వారికి చాలా మంచి ఫలితాలే ఉన్నాయి ఈ వారంలో చాలా వరకు అనేది సూచించడంతో జరుగుతుంది. మీన రాశి వాళ్ళు కూడా కొద్దిపాటి జాగ్రత్తగా ఉండండి. ప్రమాద సూచనలు సూచించిన రాశులు కూడా ఉన్నాయి కొద్దిపాటి, అవి కూడా వారు కూడా జాగ్రత్తగా గమనింపులో ఉంచుకోండి. డేట్లు వారీగానే వారంలో ముందు వెనక అనేది ప్రారంభంలో ఎలా ఉంటుంది, చివరిలో ఎలా ఉంటుంది, మధ్య వరకు ఎలా ఉంటుంది అనేది చంద్ర ఆధారిత బలం స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి గమనింపులో ఉంచుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.